నమస్తే ఫ్రెండ్స్. మనలో చాలా మందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఇవాళ ఈ క్యాండిల్ యూజ్ చేసేసి లేదా ఈ ఇండికేటర్స్ యూజ్ చేసేసి నేను ట్రేడింగ్ చేయగలను. మెకాడ్ గాని, ఆర్ఎస్ఐ గాని, బోలింజర్ బ్యాండ్స్ గాని ఇలా ఏదైనా గాని మీకు తెలిసిన ఒక ఇండికేటర్ యూజ్ చేసి నేను ట్రేడింగ్ చేసుకోగలను. కానీ నాకొచ్చిన డౌట్ ఏంది అంటే నేను ఇవాళ ఏ స్టాక్స్ పెరుగుతాయి, ఏ స్టాక్స్ తగ్గుతాయి, ఏ స్టాక్స్ మెకాడ్ మెకాడ్ లైన్ సిగ్నల్ లైన్ ఇవాళ క్రాస్ చేస్తుంది, లేదా ఆర్ఎస్ఐ 60 అబోవ్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ఇలా అంటే ఏంది ప్రతిదీ ఏ విధంగా చూసుకోవాలనేది, ఏ స్టాక్స్ అనేది మనకి వేల స్టాక్స్ ఉన్నాయి అవునా కదా. ఇందులో మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు తెలియదు అనమాట. దానికోసమే ఈ వీడియో స్పెసిఫిక్ గా అనమాట. మనము ఒక వెబ్సైట్కి వెళ్ళేసి ఏ విధంగా మనం స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఇవాళ పాజిటివ్ అవుతాయి, ఏ విధంగా ఇవాళ నెగిటివ్ అవుతాయి, ఈ స్టాక్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా మనము తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఎంత యూజ్ అవుతాయో అనేది మీకు అర్థమవుతుంది. మీరు దయచేసి షేర్ చేయండి, కంప్లీట్ గా వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల పాజిటివ్ అవుతుంది మన ఛానల్కి. ఓకే, సో మన టాపిక్ లోకి వెళ్తే మనకు ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఆ వెబ్సైట్ నేమ్ chartinc.com అనేసి. సో మీరు ఇక్కడ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తే చార్ట్ ఇంక్ అనేసి మనకి ఈ వెబ్సైట్ ఉందన్నమాట. ఈ వెబ్సైట్ మనము మన గూగుల్ అకౌంట్ ఏది ఉందో దాని నుండి మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. అయిన తర్వాత మనము ఇక్కడ స్క్రీనర్స్ అని ఉంది కదా, స్క్రీనర్స్ అని క్లిక్ కొట్టండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీ వర్షన్ నేను చెప్పేది. పెయిడ్ వర్షన్ అయితే అక్యురేట్ గా వస్తుంది. ఫ్రీ వర్షన్ వచ్చేసి మనకి 5 minutes నుండి 15 minutes వరకు డిలే ఉంటుంది. 5 minutes నుండి 15 minutes వరకు డిలే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడికి కిందికి వచ్చామంటే చూడండి, మనకి ఫండమెంటల్లీ స్కాన్స్ అంటే ఫండమెంటల్ గా ఏ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏంది, మిడ్ క్యాప్ స్టాక్స్ ఏంది, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏంది, చూడండి ఇవన్నీ మనం ఇక్కడ ఫండమెంటల్ గా స్కాన్ చేయొచ్చు అనమాట. తర్వాత టాప్ లౌడ్ అంటే ఎక్కువ మంది లవ్ చేస్తాండేది, అంటే ఎక్కువ మంది ఈ దీనిని యూజ్ చేసేసి ట్రేడింగ్ చేస్తుంటారు అనమాట. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే క్యాండిల్ స్టిక్ యూజ్ చేసి కూడా మనం ట్రేడింగ్ చేస్తుంటాం కదా, దానం బట్టి కూడా మనం ఇక్కడ ఉండొచ్చు అనమాట. చూడండి, మనకి బుల్లిష్ మరబోజు, ఇది మరబోజు అనేది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ క్యాండిల్ అనమాట. సో ఫర్ 15 minutes లాస్ట్ 15 minutes ఏదన్నా వచ్చిందా మరబోజు ఏర్పడి అంటే ఇక్కడ చూడండి. సో మనకి ఈ స్టాక్ వచ్చిందనమాట, అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ అనేసి మనకి స్టాక్ వచ్చిందనమాట. ఓకే, ఇలా చూసుకోవాలన్నమాట. చూడండి, సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, తర్వాత బుల్లిష్ స్కాన్. సో ఇక్కడ చూడండి, బుల్లిష్ మన ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం, బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ అనేసి. చూడండి ఇక్కడ ఉన్నాయి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఒకసారి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏవేవి ఏర్పడినాయి ఒకసారి చూడండి. సో మనకి దీస్ ఆర్ ద స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఏర్పడినాయి అనమాట. ఒకసారి స్టాక్స్కి వెళ్ళేసి చూద్దాం. సో చూడండి, సో ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకి ఏర్పడింది అనమాట. కానీ ఇది ఎక్కడ ఏర్పడింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, పైన ఏర్పడింది, మనకి కింద కాదు. సో పైన ఏర్పడింది కాబట్టి ట్రేడింగ్ కి బుల్లిష్ ఎంగల్ఫింగే, కానీ మనకి పైన ఏర్పడింది కాబట్టి పాజిటివ్ వస్తుంది అనుకోవడం అనేది తప్పు అనమాట. సో అది ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. కానీ కింద ఏర్పడింది అనుకోండి, డెఫినెట్లీ చూడండి ఇక్కడ కింద ఏర్పడింది, చూడండి కింద ఏర్పడి మనకి పాజిటివ్ వెళ్ళేసింది అనమాట. సో పాజిటివ్ ఏర్పడింది, అది మనకి ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూపిస్తుంది, కానీ అది కింద ఏర్పడిందా పైన ఏర్పడిందా అనేది తెలియదు అనమాట. మనం స్టాక్స్కి వెళ్ళేసి చూడాలన్నమాట. సో ఒకసారి మనం రియల్ టైంకి వెళ్ళేసి చూద్దాం. ఆర్కే ఫ్రాడ్స్ కదా, ఆర్కే ఫ్రాడ్స్ చూడండి. సో ఇది ఒకసారి చూడండి. సో ఇది మనకి డే క్యాండిల్ అనమాట. ఇది మనకి డే క్యాండిల్ ఇక్కడ చూసారనుకోండి. సో మీకు చెప్పాను, ఇది యాక్యురేట్ కాదు. ఇది వచ్చేసి మనకి ఏది మనకి పెయిడ్ వర్షన్ అయితే మనకి యాక్యురేట్ గా ఉంటుంది. మీరు ఏ విధంగా సెర్చ్ చేసుకోగలరు అనేది చూస్తామన్నమాట. ఇక్కడ చూడండి, మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏర్పడింది ఇక్కడ. ఇక్కడ నుండి మనకి ఇవాళ ఇట్లా పైకి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతిదీ ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏది ఏర్పడింది, తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ ఏది ఏర్పడింది, చూడండి సాంగ్ ఇది. సో కరెక్ట్ గా ఏర్పడింది అనమాట. సో ఇది ఒకసారి చూడండి. సో ఒకసారి దీంట్లోకి వెళ్ళేసి మనం చూడొచ్చు అనమాట. సరే చూద్దాం. సో మనకి ఇది చూడండి ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్
ఇది ఎగ్జాక్ట్ గానే ఉంది కానీ సో యాజ్ పర్ దెమ్ ఇట్ ఈస్ బుల్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనమాట. బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనమాట. చూడండి, సో ప్రతిదీ మనము ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇలా బేరిష్ స్కాన్ ఇంట్రాడేకి మనకి ఏమేం కావాలో ఓకే ప్రతిదీ ఇక్కడ స్కానింగ్ ఉంటుంది అనమాట. స్కానింగ్ అనేది ఉంటుంది. సో ఇది కాకోకుండా నేను నా ఎక్స్పీరియన్స్ తో కూడా కొన్ని ట్రేడింగ్ ఇచ్చాను అనమాట. మీరు వెళ్ళేసి ఒక్కసారి రమణ బై అని కొట్టండి, సెర్చ్ స్కాన్లకి వెళ్ళేసి రమణ బై అని కొట్టండి, మనకి 3 టైప్స్ ఆఫ్ స్కానర్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇంట్రాడే అంటే రమణ బైకాల్, ఓన్లీ బైకాల్, సెల్ కాదండి, గుర్తుపెట్టుకోండి. రమణ బైకాల్ ఫర్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది. రమణ బైకాల్ ఫర్ ఇంట్రాడే ఈక్విటీ, ఈక్విటీ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉండదు, ఇంట్రాడే అని ఒకటి ఉంటుంది. రమణ బైకాల్ యూజింగ్ ఇచిమోకు క్లౌడ్, ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ ఇండికేటర్ అనమాట. సో ఇది, సో నేను ఈ 3 ప్రజెంట్ మీకు యాడ్ చేశాను, ఫ్యూచర్ లో యాడ్ చేస్తుంటాను. మీరు ఒకసారి ఈ చార్టింగ్కి వెళ్ళేసి మీరు దీన్ని ఫాలో అయితే 100% ప్రాఫిట్ వస్తుంది, నేను గ్యారంటీ. ఎందుకంటే నేను దీనికి రీసెర్చ్ చేసి రాయడానికి నాకు దాదాపుగా 3 డేస్ పట్టింది ఫ్రెండ్స్, 3 డేస్ పట్టింది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి రమణ కాల్ ఫర్ ఇంట్రాడే ఈక్విటీ, సో ఈక్విటీకి వెళ్ళారంటే చూడండి ఇవి అనమాట. మనం ఒకసారి ఈ స్కాన్లోకి వెళ్దాము. సో ఇది F&O కాదు, గుర్తుపెట్టుకోండి, F&O కాదు. ఇక్కడ చూడండి, సో మనకి 18th జూన్ చూడండి, సో ఇది ఒకటి అనమాట. సో ఒక్కసారి మనం ఈ స్కాన్ చూసేసి వెళ్దాం అనమాట దీన్ని. సో మీరు దీన్ని కాపీ చేసేసి సో చూడండి, సో మీకు బైకాల్ వచ్చిందో లేదో చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఎక్యురేట్ వచ్చిందో లేదో చూడండి. సో ఇది నేను ఓన్గా డిజైన్ చేసి పెట్టినది, నేను ఓన్గా డిజైన్ చేసి పెట్టినది. చూడండి మనకి ఇక్కడ బైకాల్ అని వచ్చింది అనమాట, బైకాల్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఫ్రెండ్స్, కింద నుండి మనకి ఏర్పడింది ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ టైప్ అనమాట. సో ఇక్కడ నుండి మనకి పాజిటివ్ వెళ్ళే కాల్ ఏర్పడింది అనమాట. సో ఇది మనకి ఈక్విటీకి సంబంధించి ఇచిమోకు క్లౌడ్, ఇది కూడా. సో ఇది నేను డిజైన్ చేసినాను. సో ఇక్కడ కూడా మీరు చూసేసి బై కాల్ చేయొచ్చు. ఐడిఎఫ్సి ఒకసారి చూద్దాం, ఐడిఎఫ్సి చూడండి. సో ఐడిఎఫ్సి కూడా మనకి ఆల్మోస్ట్ బై కాల్ వచ్చేసింది చూడండి. సో మీకు అంత లేదు అంటే ఒకసారి మెకాడ్ పెట్టి కూడా చూసుకోవచ్చు. ఓకే చూడండి బై కాల్, సో పాజిటివ్ సిగ్నల్ ఇక్కడ నుండి చూడండి పాజిటివ్ వచ్చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, నేను మీకోసం ఇది యాక్యురేట్ గా చేస్తున్నాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీరు కూడా నాకు అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి చేయడం వల్ల కూడా మన ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. చూడండి ఇది ఇంట్రాడే F&O. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రస్తుతానికి మీరు పక్కన పెట్టండి, మనం ఛానల్లో డిస్కస్ చేయాలి కాబట్టి మీరు డేర్ చేయొద్దండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మన ఛానల్కి వెళ్ళి ఇవి మీరు ఫాలో అవ్వండి. స్క్రీనర్స్కి వెళ్ళేసి ఏమని కొట్టాలా, రమణ బై అని కొడితే మనకి వస్తాయన్నమాట, మీకోసం ఉంటాయి. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఎంత క్లారిటీగా చెప్పాను, ఎంత దీనిని బట్టి కూడా మీరు ట్రేడ్ చేయండి. 100% ప్రాఫిట్ బాధ్యత నాది, ఓపిక్గా చేయాలి. ఏదో అది ఏర్పడిన 1 అవర్కి చేస్తానంటే కుదరదు. అది ఏర్పడిన టైంకి మీరు వెయిటింగ్ చేసేసి ఏర్పడిన స్టాక్స్ తీసుకొని ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాళ్ళు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్. గ్రోత్ కావాలి మన ఛానల్కి. థ్యాంక్ యూ వాళ్ళు, థ్యాంక్ యూ.